యాపిల్ తింటున్నారా? రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్తో పని ఉండదని చిన్నప్పటి నుంచి వింటున్నాం. అయితే ఇంతకీ ఇందులో ఉన్న సుగుణాలు ఏంటి, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో యాపిల్ అనేది చూద్దాం. ఆరోగ్యానికి అవసరమైన క్యాలరీలు, పీచు, సి విటమిను, కాపరు, పొటాషియంతో యాపిల్ మంచి పోషకాహారము. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్ధీకరణ చేస్తుంది, అంటే రక్తపోటుని బీపీని కంట్రోల్ చేస్తుంది. ప్యాంక్రియాస్కు మంచిది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి పోషకాలతో దండిగా ఉంటుంది. మన ఒంట్లో శక్తిని ఇస్తుంది. తొందరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి యాపిల్ చాలా మంచిది. అమెరికాలో 40,000 మంది మీద జరిపిన పరిశోధనలో యాపిల్ తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని తెలిపింది అమెరికాలోని సైంటిఫిక్ సంస్థ. టైప్ 2 డయాబెటీస్, రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుంది. సైనస్, ఉబ్బసం తదితర శ్వాస సంబంధించిన ఇబ్బందులను నివారిస్తుంది. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది యాపిల్. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. మనిషిని ఉత్సాహంగా ఆలోచించే విధంగా యాపిల్ తింటే మనకి బుర్ర బాగా పనిచేస్తుంది అనేది తెలియపరుస్తూ ఉంది. యాపిల్ తింటే జీర్ణమవుతుంది కనుక వృద్ధులకు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా చాలా మంచిది యాపిల్. మనలో చాలామంది యాపిల్ చెక్కు తీసి తినడానికి ఇష్టపడతారు, కానీ అందులో యాంటీ ఆక్సిడెంట్లు విస్తారంగా ఉన్నాయి కాబట్టి తీయకుండానే తినాలని చెప్తున్నారు డాక్టర్లు, ఆహార నిపుణులు. అంతేకాకుండా యాపిల్ కడుక్కుని శుభ్రంగా పై ఉన్న తోలుతో సహా తినేస్తే శరీరానికి చాలా మంచిదనేది ఇక్కడ డాక్టర్లు ఇచ్చిన సలహాలు. యాపిల్ ఎలా తిన్నా కానీ, తొక్కు తీసి తిన్నా, తొక్కు లేకుండా తిన్నా, ఎలా తిన్నా కానీ రుచిగా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ప్రతిరోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదనేది ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.